నమస్కారం ఫ్రెండ్స్, మనం బిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి సోషల్ స్టడీస్ విభాగంలో 5వ పాఠం అర్థశాస్త్ర స్వభావము పరిధి ఈ యొక్క పాఠ్యాంశం గురించి 14 భాగాలుగా నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ 15వ భాగంలో ఈ పాఠ్యాంశంలో ఉన్న బిట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ డిస్క్రిప్షన్లో ఏ బిట్స్ అయితే ఉన్నాయో ఆ బిట్స్కి సంబంధించిన జవాబులతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్లు కూడా నేను డౌన్లోడ్ ఇస్తున్నాను. దాంతోపాటు మైండ్ మ్యాపింగ్ పీడిఎఫ్లని కూడా అందిస్తున్నాం. అంతేకాకుండా ఇంతకు ముందు జరిగిన 5 లెసన్స్ సంబంధించి క్వశ్చన్లు, ఆ క్వశ్చన్కు ఆన్సర్స్ కూడా పీడిఎఫ్లో అందిస్తున్నాను. మీకు కావాలంటే 100 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ పీడిఎఫ్లని తీసుకుని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదివినట్లయితే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ పర్టికులర్గా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని వీడియోలు తయారు చేస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. నేర్చుకుందాం అర్థశాస్త్ర స్వభావము పరిధి. 4, 5, 6 456 బిట్స్తో మీకు ఈ యొక్క వీడియో అందిస్తున్నాం. ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదానికి మూలం ఒకినామికోస్. ఒకినామికోస్ అనేది ఈ భాషా పదం, గ్రీకు భాషా పదం. ఒకినామికోస్ అనగా అర్థం ఏంటి అంటే గృహ నిర్వహణలో నైపుణ్యం అని అర్థం. మానవ ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రం అర్థశాస్త్రం. ఎంపిక సమస్యకు గల మరొక పేరేంటి అంటే ఆర్థిక సమస్య. ఆర్థిక వ్యవస్థ సమస్యలలో గల 3 అంశాలు ఏంటి అంటే ఏ వస్తువు ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి. ఆర్థిక శక్తిని సంక్షిప్తంగా ఎలా చెప్పవచ్చు అంటే తృప్తి లేదా ప్రయత్నం లేదా కోరిక అని చెప్పవచ్చు. ఎంపిక సమస్యలకు మూల కారణం వనరుల కొరత. అర్థశాస్త్రానికి ఒక పరిధి, హద్దు, నిర్దేశం అవసరమని భావించింది రిచర్డ్ జోన్స్ కాంప్టే. అర్థశాస్త్రానికి నిర్దిష్టమైన నిర్వచనం అవసరమని భావించింది పారెలో మిర్దాల్. అర్థశాస్త్ర ప్రధాన నిర్వచనాలు ఎన్ని అంటే 4: సంపద నిర్వచనం, శ్రేయస్సు నిర్వచనం, కొరత నిర్వచనం, వృద్ధి నిర్వచనం. సంపద నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఆడమ్ స్మిత్ మరియు ఆయన అనుచరులు. సంపద సృష్టి, సంపద వినియోగం గురించి చర్చించేదే అర్థశాస్త్రం అని చెప్పింది ఆడమ్ స్మిత్. శ్రేయస్సు నిర్వచనాన్ని ఇచ్చింది మార్షల్, అతని అనుచరులు. తర్వాత మార్షల్ ఏ నిర్వచనంలో సంపద మానవ శ్రేయస్సుకు అని గుర్తు చేశాడు శ్రేయస్సు నిర్వచనంలో. మానవ శ్రేయస్సుకు ద్వితీయ స్థానము, మానవునికి ప్రథమ స్థానం ఇచ్చిన నిర్వచనం ఏది అంటే శ్రేయస్సు నిర్వచనం. కొరత నిర్వచనాన్ని చెప్పింది ఎవరు అంటే రాబిన్స్. సామ్యుల్సన్ ఇచ్చిన నిర్వచనం వృద్ధి నిర్వచనం. అర్థశాస్త్రం ఒక నిర్వచనంలో చెప్పడానికి వీలు కాదు అని పేర్కొన్నది జాకబ్ వైనర్. ఆర్థికవేత్తలు నిర్వహించేదే అర్థశాస్త్రం అని చెప్పింది జాకబ్ వైనర్. సాంఘిక వ్యవస్థ సమస్యలకు మూల కారణం వనరుల కొరత. అర్థశాస్త్రం వల్ల ఉపయోగం ఏంటి అంటే మానవ పరిస్థితులు మెరుగుపరచుటకు, సమస్య పరిష్కారాలను రూపొందించుటకు అర్థశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. సాంఘిక శాస్త్రంలో భాగాలుగా ఉన్న శాస్త్రాలు ఏవి అంటే భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, అర్థశాస్త్రము, మానవ శాస్త్రము, సామాజిక శాస్త్రము. ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రంలో భాగాలుగా ఉన్నాయి. డిమాండ్ అనగా కొనాలనే కోరిక, కొనుగోలు శక్తి, ఆ ధరకు కొనాలనే ఆసక్తి. డిమాండ్ లక్షణాలు ఏవి? కోరిక, ఆర్థిక శక్తి, ధర చెల్లించడానికి ఆసక్తి, నిర్ణీత కాలము, ధరలకు సంబంధించినది డిమాండ్ లక్షణాలు ఇవన్నీ. తర్వాత డిమాండ్ సూత్రం ఏంటి అంటే ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. వస్తు ధర, డిమాండ్ పరిమాణానికి మధ్య గల సంబంధం విలోమ సంబంధం.
నిరంతర ప్రక్రియకు ఉదాహరణ ఏంటి అంటే డిమాండ్ పరిమాణం. డిమాండ్ భావన అనగా ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఇదే డిమాండ్ భావన. డిమాండ్ ఫలం dx = f of px pi pnty. డిమాండ్ ఫలంలో y అక్షరం దేనిని సూచిస్తుంది? వినియోగదారుని ఆదాయాన్ని. డిమాండ్ ఫలంలో వినియోగదారుని అభిరుచిని సూచించే అక్షరం ఏది అంటే టీ. ఒక వస్తువు లేదా సేవకు ఉన్న డిమాండ్ ఆ డిమాండ్ ప్రభావితం చేసే అంశాలకు మధ్య సంబంధాన్ని తెలిపేది డిమాండ్ ఫలం అంటాం. వస్తు డిమాండ్ను దానిని నిర్ణయించే అంశాలను తెలియజేసేది డిమాండ్ ఫలం. నిర్ణీత సమయంలో మార్కెట్లో వివిధ ధరల వద్ద వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తు సేవల పరిమాణమే ధర డిమాండ్. డిమాండ్ను నిర్దేశించే అంశాలు: వస్తువు ధర, ప్రత్యామ్నాయ సమిష్టి వస్తువులు, వినియోగదారుని ఆదాయము, వినియోగదారుని సంపదలో ఉన్నతి, రుచులు అభిరుచులు, జనాభా, భవిష్యత్తులో అపేక్షిత ధరల మార్పు సంభవించే వస్తువులు. డిమాండ్ రేఖ ఆకారం పైనుండి క్రిందికి కుడివైపుకు వాలి ఉంటుంది. ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధం విలోమ సంబంధం. దీనిని ఒక ప్రమేయ సంబంధంగా చూపించవచ్చు. అంటే ధర డిమాండ్ను ఒక ప్రమేయ సంబంధంగా చూపించవచ్చు. ఇతర విషయాలలో మార్పు లేనప్పుడు డిమాండ్ పరిమాణంలో జరిగే మార్పు వస్తు ధరలో జరిగే మార్పు ద్వారా ఏర్పడుతుంది అని తెలిపే పట్టికే డిమాండ్ పట్టిక. వస్తు సేవల ధర నిర్ణయంలో ప్రముఖ పాత్ర వహించేది డిమాండ్. వస్తు సేవల కొనుగోలు భావనలో పర్యాయ పదాలుగా వేటిని పేర్కోవచ్చు అంటే డిమాండు, కోరికలను పేర్కోవచ్చు. ప్రయోజన భావనను మొదటిసారి ప్రతిపాదించింది బెన్హామ్. బెన్హామ్ ప్రయోజన భావనను ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడు? 1789లో. ప్రయోజన భావనను వివరించింది జీవాన్స్ 1871లో. ప్రయోజనం అనగా కోరికలు సంతృప్తి పరచగలిగే శక్తి లేదా సామర్థ్యం. అర్థశాస్త్ర పరిభాషలో ప్రయోజనం అనగా ఒక వస్తువు వినియోగిస్తున్నప్పుడు వినియోగదారుడు పొందే సంతృప్తి. ప్రయోజన భావన అభివృద్ధి చేయుటకు కారణం ఏంటి అంటే వినియోగదారుని ఎంపిక, ప్రవర్తన, ప్రాథమిక సూత్రాలు వివరించడానికి ప్రయోజన భావన అభివృద్ధి చేస్తారు. మొత్తం ప్రయోజనం అనే భావన దీని నుండి జనించింది. స్వీయాత్మక మానసిక స్థితి నుండి జనించింది. మొత్తం ప్రయోజనం అనే భావనను పొందగలిగేది అనుభవించే వ్యక్తి మాత్రమే. ఉపాంత ప్రయోజనం అనగా మొత్తం ప్రయోజనంలో మార్పు బై వినియోగ పరిమాణంలో మార్పు. ఉపాంత ప్రయోజనాన్ని ఈ సూత్రం ఆధారంగా తెలపవచ్చు. MUN = TUN - TUN-1 లేదా MU = ΔTU/ΔQ. ఉపాంత ప్రయోజనంలో అదనపు యూనిట్గా వస్తువు వినియోగించడం ఫలితంగా జరిగేది వృద్ధి. ధనాత్మకంగా లేదా శూన్యం కంటే అధికంగా ఉండేది ఉపాంత ప్రయోజనం. వస్తువుల ఎంపిక, ప్రవర్తనకు సంబంధించిన ప్రాథమిక సూత్రాల ప్రయోజన ఆధారంగా రూపొందించినది ఎవరు? మార్షల్, పిగు, నవ్య సాంప్రదాయవేత్తలు. వ్యక్తి ప్రాథమిక ప్రేరకం ఏ హేతు పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అంటే మొత్తం ప్రయోజనాన్ని అత్యధికం చేయడం అనే హేతు పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. సిద్ధాంతాల వల్ల ఉపయోగం ఏంటి అంటే వినియోగదారుని ప్రవర్తన వివరించడానికి లేదా అధ్యయనం చేయడానికి సిద్ధాంతాలు ఉపయోగపడతాయి. సిద్ధాంతాలను వీటి ఆధారంగా ప్రతిపాదిస్తారంటే నిగమన పద్ధతి ఆధారంగా ప్రమేయాల సహాయంతో ప్రతిపాదించడం జరుగుతుంది. ప్రయోజనాన్ని కొలవవచ్చు అనే వాదన నుండి రూపొందిన సిద్ధాంతం కార్డినల్ ప్రయోజన సిద్ధాంతం. మార్షల్ ప్రయోజనాన్ని దేని ఆధారంగా వివరించాడు అంటే కార్డినల్ ప్రయోజన సిద్ధాంతం ఆధారంగా వివరించడం జరిగింది. ప్రయోజనం కొలవడానికి కొలమానం ఏంటి అంటే యూటిల్స్.
ప్రయోజనాన్ని కొలవడానికి సులువైన అనుకూలమైన సాధనం ద్రవ్యం. కార్డినల్ ప్రయోజనంలో ముఖ్యమైన అంశం ప్రయోజనం సంఖ్యారూపంలో కొలవడానికి వీలుంటుంది అనేది. ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలవడానికి వీలుండదు అని తెలిపే సిద్ధాంతం ఆర్డినల్ ప్రయోజన సిద్ధాంతం. ఆర్డినల్ ప్రయోజనంలో దీనికి వీలుంటుంది, సంతృప్తిని పోల్చుటకు వీలుంటుంది. ఈ సిద్ధాంతంలో వస్తువుల ప్రయోజనాలను పోల్చడం మాత్రమే చేయగలుగుతాం. ఆర్డినల్ ప్రయోజన సిద్ధాంతంలో ఆర్డినల్ ప్రయోజన సిద్ధాంతం ఆధారంగా డిమాండ్ సిద్ధాంతాన్ని వివరించింది ఎవరు అంటే హిక్స్ అలెన్. బిజినెస్ ప్రాసెసింగ్ లేదా అవుట్ ప్రాసెసింగ్ను ఈ ప్రయోజనానికి ఉదాహరణగా పేర్కోవచ్చు. సేవా ప్రయోజనానికి ఉదాహరణగా పేర్కోవచ్చు. తరువాత వస్తు వినియోగ పరిమాణం పెరిగిన క్రమంలో ప్రతి అదనపు వస్తు వినియోగం నుండి పొందే సంతృప్తి క్షీణిస్తుంది అని తెలిపే సిద్ధాంతం క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం మొదటిసారి వివరించింది గాసెన్ 1854లో. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం గాసెన్ యొక్క ప్రథమ సూత్రం అన్నది ఎవరు అంటే జీవాన్స్. ఒక దేశంలో ఏడాది కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువే జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయానికి సంబంధించిన అంశం ఏంటి అంటే మొత్తం ఉత్పత్తి, మొత్తం ఆదాయము, మొత్తం వ్యయం. జాతీయ ఆదాయాన్ని వివరించే అంశాలు ఒక ఆర్థిక వ్యవస్థ, సమిష్టి ఆదాయము, సంస్థల మధ్య జరిగే వస్తు సేవలు, ఆదాయ ప్రక్రియ, ఆదాయ ప్రవాహం గూర్చి జాతీయ ఆదాయం వివరిస్తుంది. దీనిని చక్రరూప ఆదాయం, వస్తు సేవల ప్రవాహం ద్వారా వివరిస్తారు అంటే జాతీయ ఆదాయాన్ని. ఇది జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల అధ్యయనానికి తోడ్పడుతుంది. జాతీయ ఆదాయమే. జాతీయ ఆదాయాన్ని మొదట లెక్కించిన వారు దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ జాతీయ ఆదాయాన్ని ఎప్పుడు లెక్కించాడు? 1867-68లో. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ అంచనా ప్రకారము మన దేశ జాతీయ ఆదాయం ఎంత అంటే 340 కోట్లు. దాదాబాయి నౌరోజీ తలసరి ఆదాయం ఎంతగా పేర్కొన్నాడు? 20 రూపాయలుగా పేర్కోవడం జరిగింది. డ్రైన్ సిద్ధాంతం ప్రతిపాదించింది దాదాబాయి నౌరోజీ. మన జాతీయ సంపద హోమ్ ఛార్జీల రూపంలో ఇంగ్లాండ్కు ఎలా తరలిపోయిందో వివరించిన దాదాబాయి నౌరోజీ సిద్ధాంతం ఏది అంటే డ్రైన్ సిద్ధాంతం. డ్రైన్ సిద్ధాంతానికి మరొక పేరు సంపద తరలింపు సిద్ధాంతం. వికేఆర్వి రావు పూర్తి పేరు ఏంటి అంటే విజయేంద్ర కస్తూరి రంగవరద రాజారావు. శాస్త్రీయ పద్ధతిలో మొదట జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది వికేఆర్వి రావు. వికేఆర్వి రావు జాతీయ ఆదాయాన్ని ఎప్పుడు లెక్కించాడు? 1931-32 మధ్య. వికేఆర్వి రావు జాతీయ ఆదాయాన్ని లెక్కించే ముందు ఆర్థిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా విభజించాడు అంటే 2 రంగాలుగా విభజించడం జరిగింది. వికేఆర్వి రావు పేర్కొన్న ఆ 2 రంగాలు ఏంటి అంటే వ్యవసాయ రంగము, కార్పొరేట్ రంగము. వికేఆర్వి రావు అంచనా ప్రకారము జాతీయ ఆదాయం ఎన్ని కోట్లు అంటే 1689 కోట్లు. మన తలసరి ఆదాయాన్ని వికేఆర్వి రావు ఎన్ని రూపాయలుగా పేర్కొన్నాడు? 62 రూపాయలుగా పేర్కొన్నాడు. కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనే పరిశోధన ఎవరిది? ఆర్సి దేశాయిది. ఆర్సి దేశాయ్ దేని ఆధారంగా జాతీయ ఆదాయాన్ని గణించాడు? కుటుంబాలు చేసే వ్యయం ఆధారంగా గణించడం జరిగింది. ఆర్సి దేశాయ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనే పరిశోధన ఎప్పుడు చేపట్టాడు? 1931-32 నుండి 1940-41 మధ్య. మన దేశంలో జాతీయ ఆదాయ అంచనా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1949లో. జాతీయ ఆదాయ అంచనా కమిటీకి గల మరొక పేరు హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ. 1949 జాతీయ ఆదాయ అంచనా కమిటీ చైర్మన్ ఎవరు? పిసి మహల్నోబిస్. 1949 జాతీయ ఆదాయ అంచనా కమిటీ
పిసి మహాల్నోబిస్, వికేఆర్వి రావు, డిఆర్ గాడ్గిల్ వీరు సభ్యులు. 1949 జాతీయ ఆదాయ అంచనా కమిటీ ప్రత్యేకత ఏంటి అంటే మొదటిసారి దేశం మొత్తానికి సంబంధించిన గణన చేపట్టింది. జాతీయ ఆదాయ గణింపు చరిత్రలో ల్యాండ్ మార్కుగా దేనిని పిలుస్తారు అంటే 1949 జాతీయ ఆదాయ అంచనా కమిటీని పిలవడం జరుగుతుంది. కేంద్ర గణాంక సంస్థ ఏర్పడిన సంవత్సరం 1951. కేంద్ర గణాంక సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం జాతీయ ఆదాయాన్ని ఖచ్చితంగా గణించేందుకు. కేంద్ర గణాంక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీ. సిఎస్ఓ ఏర్పడిన సంవత్సరం 1954. సిఎస్ఓ ఏ సంవత్సరం నుండి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం ప్రారంభించింది? 1954 నుండి ప్రారంభించింది. కేంద్ర గణాంక సంస్థ జీవిత అంచనాల విభాగాన్ని ఏ సంస్థకు అప్పగించింది? సిఎస్ఓకు అప్పగించింది. సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని లెక్కించుటకు ఎన్ని ధరలను ప్రామాణికంగా తీసుకుంటుంది అంటే 2 రకాల ధరలను తీసుకుంటుంది. సిఎస్ఓ ప్రామాణికంగా తీసుకునే 2 రకాల ధరలు ఏంటి అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ధరలు, నిలకడ ధరలు కలిగిన ఆధార సంవత్సర ధరలు. ఒక దేశంలో శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తం ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయమని నిర్వచించింది మార్షల్. ఫిషర్ జాతీయ ఆదాయాన్ని ఎలా నిర్ణయించాడు? తుది వినియోగదారులు భౌతిక మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే జాతీయ ఆదాయమని ఫిషర్ పేర్కొన్నాడు. ద్రవ్య రూపంలో కొలవడానికి వీలై విదేశాల నుండి లభించిన నికర ఆదాయంతో సహా సమాజానికి సంప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయమని పిగు పేర్కొన్నాడు. జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే సహజ వనరులు, ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత, సాంకేతిక విజ్ఞాన ప్రగతి, రాజకీయ నిర్ణయాలు స్థిరత్వం, ప్రభుత్వ విధానాలు, ఎగుమతి దిగుమతి విధానాలు, మానవ వనరుల అభివృద్ధి, పరిశోధనలపై పెట్టుబడులు. ప్రణాళికాబద్ధ ఆర్థిక అభివృద్ధికి జాతీయ ఆదాయ వృద్ధి రేటు పెంపుకు దోహదం చేసే జాతీయ ఆదాయ ప్రభావితం చేసే అంశం రాజకీయ నిర్ణయాల స్థిరత్వం. స్థూల దేశీయోత్పత్తి జీడిపి C+I+G × X-M. జీడిపిలో ప్రాధాన్యం గల అంశం ఏంటి అంటే ప్రదేశం. సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దు లోపల జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువ స్థూల దేశీయ ఉత్పత్తి అవుతుంది. స్థూల జాతీయ ఉత్పత్తికి గల మరొక పేరు జిఎన్పి. స్థూల జాతీయ ఉత్పత్తి సూత్రం ఏంటి అంటే జిఎన్పి GDP + R-P లేదా ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ అనగా నికర విదేశీ కారక ఆదాయం. ఎన్ఎఫ్ఐఏ లేదా R-P సమానమైతే జీడిపి జిఎన్పి అవుతుంది. జిఎన్పి అనేది దేనికి ప్రాధాన్యం ఇస్తుంది అంటే వ్యక్తులకు ఇస్తుంది. ఎన్ఎఫ్ఐఏ ధనాత్మకం అయితే జిఎన్పి జీడిపిలు ఎలా ఉంటాయి అంటే జిఎన్పి GDP అవుతుంది. ఒక సంవత్సర కాలంలో ఆ దేశ జాతీయులు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువయే స్థూల జాతీయ ఉత్పత్తి. ఉత్పత్తి ప్రక్రియలో మూలధన వస్తువు ఉపయోగించడం వల్ల ఏర్పడే తరుగుదలను దేశీయ స్థూల ఉత్పత్తి నుండి మినహాయిస్తే వచ్చేది నికర దేశీయ ఉత్పత్తి. నికర దేశీయ ఉత్పత్తిని ఇలా పేర్కొంటాము: ఎన్డిపి GDP - D లేదా CFC. ఎన్డిపి + D జీడిపి అవుతుంది. నికర జాతీయ ఉత్పత్తి జిఎన్పి - D లేదా జిఎన్పి - CFC. స్థూల జాతీయ ఉత్పత్తి నుండి తరుగుదల తీసివేస్తే వచ్చేది నికర జాతీయ ఉత్పత్తి. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు పరోక్ష పన్నులు కలుపుతారు.
వస్తు సేవలు మార్కెట్లోకి ప్రవేశించడానికి ముందున్న ధరలను కారక ధరలు అంటారు. ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు కలపగా వచ్చేది ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి. నికర జాతీయ ఉత్పత్తిలో ఇమిడి ఉన్న అంశాలు ఏంటి అంటే ఉత్పత్తి సేవలు, వ్యక్తులకు చెల్లించిన వడ్డీ, భూస్వాములు పొందిన నికర బాటకం, అన్ని రకాల వ్యాపార లాభాలు. ఒక సంవత్సర కాలంలో వ్యక్తులకు సంస్థలకు లభించిన మొత్తం ఆదాయాన్నే వ్యష్టి ఆదాయం అంటారు. వ్యష్టి ఆదాయం తెలియజేసే అంశాలు సాంఘిక భద్రత అలవెన్సులు. వ్యష్టి ఆదాయం అనగా ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయము మైనస్ కార్పొరేట్ పన్నులు మైనస్ పంచని లాభాలు మైనస్ సాంఘిక సంక్షేమ విరాళాలు ప్లస్ బదిలీ చెల్లింపులు. వ్యష్టి ఆదాయం నుండి వ్యష్టి పన్నులు మినహాయించగా మిగిలినది వ్యయార్హ ఆదాయము. వ్యయార్హ ఆదాయము వ్యష్టి ఆదాయము మైనస్ వ్యష్టి పన్నులు. వ్యయార్హ ఆదాయం = వినియోగము ప్లస్ పొదుపు. దేశంలోని ప్రజల సగటు ఆదాయమే తలసరి ఆదాయము. జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగించగా వచ్చేది తలసరి ఆదాయము. తలసరి ఆదాయం జాతీయ ఆదాయము బై జనాభా. తలసరి ఆదాయాన్ని నిర్ణయించేవి జాతీయ ఆదాయము, జనాభా. ద్రవ్యం ఏ పనులను నిర్వహిస్తుందో ఆ పనుల ఆధారంగా ద్రవ్య స్వభావాన్ని నిర్ణయించవచ్చు అని తెలిపింది వాకర్. వస్తు మార్పిడి అనగా వస్తువును ఇచ్చి కావలసిన వస్తువును పొందడం. వస్తు మార్పిడికి మరొక పేరు బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టంలో సమస్యలు ఏంటి అంటే కోరికల సమన్వయ లోపము, సంపద నిల్వ చేయడంలో ఇబ్బంది, వస్తువుల అవిభాజ్యత, విలువలు నిర్ణయించే కొలమానం లేకపోవడము, సేవల మార్పిడి. ఇవి బార్టర్ సిస్టంలో లోపాలు. క్రౌదర్ యొక్క ద్రవ్య నిర్వచనం ఏంటి అంటే వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది, విలువల కొలమానంగా ఉపయోగపడేది ఏదైనా ద్రవ్యమే. వస్తు క్రయ విక్రయ చెల్లింపులో ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందిందే ద్రవ్యం అని ఎవరు నిర్వచించారు అంటే రాబర్ట్సన్. దేనిని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో, దేనిని సాధారణ కొనుగోలు శక్తిగా నిల్వ చేయడం అవుతుందో అది ద్రవ్యం అని చెప్పింది జేఎం కీన్స్. మనీ అనే పదం ఈ పదం నుండి ఉద్భవించింది, అంటే మానేటా అనే పదం నుండి ఉద్భవించింది. మానేటా అనే పదం ఈ భాషా పదం లాటిన్ భాషా పదం. ఏ ఆలయంలో మొదట నాణాలు ముద్రించేవారు అంటే మానేటా ఆలయంలో. మానేటా అనే దేవతను ఏ ప్రాంత ప్రజలు పూజించేవారు అంటే రోమ్. అతి ప్రాచీన కాలంలో ద్రవ్య మార్పిడి ఏ రూపంలో జరిగేది? వస్తు మార్పిడి రూపంలో జరిగేది. ప్రాచీన కాలంలో దేనిని వినిమయ సాధనంగా ఉపయోగించేవారు అంటే వస్తువును. కాగిత ద్రవ్యానికి మూలకారకులు స్వర్ణకారులు. ఏ ద్రవ్యాన్ని ద్రవ్యక్రమ పరిణామంలో మరొక దశగా పేర్కొంటాము అంటే పరపతి ద్రవ్యాన్ని. పరపతి ద్రవ్యానికి ఉదాహరణ చెక్కులు. సమీప ద్రవ్యానికి గల మరొక పేరు ద్రవ్యం కాని ద్రవ్యం. సమీప ద్రవ్యానికి ఉదాహరణ హుండీలు, ట్రెజరీ బిల్లులు, బాండ్లు. ద్రవ్యం యొక్క ప్రాథమిక విధులు ఏవి? వినిమయ మాధ్యమం, విలువల కొలమానం. ద్రవ్య ప్రవేశంలో రెండుగా సాగే వ్యవహారాలు అమ్మకం, కొనుగోలు. అన్ని వస్తు సేవలను కొలిసే కొలమానం ద్రవ్యం. విలువల విధి అనేది ద్రవ్య శ్రేణిలో ఏ శ్రేణికి చెందింది అంటే ద్వితీయ శ్రేణికి చెందింది. విలువల విధికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చింది కీన్స్. ద్రవ్యం వల్ల వచ్చే సౌకర్యం ప్రస్తుతం పొదుపు చేసి తరువాత ఖర్చు చేయడం. ప్రస్తుత సమాజంలో వ్యవహారాలు ఏ పద్ధతిలో జరుగుతున్నాయి?
వాయిదా చెల్లింపుల పద్ధతిలో. మూలధన మార్కెట్లకు ఆలంబనగా ద్రవ్య విధులలో దేనిని చెప్పవచ్చు? వాయిదా చెల్లింపులను. వీటి వల్ల ఆర్థిక ప్రగతి సుసాధ్యం అవుతుంది. వాయిదాల చెల్లింపుల పరిమాణం వల్ల. విలువల బదిలీ అనేది ద్రవ్య విధులలో ఈ శ్రేణికి సంబంధించింది. ద్వితీయ శ్రేణికి. ద్రవ్యం యొక్క అనుషంగిక విధులను గూర్చి తెలియజేసిన వారు ఆచార్య కిన్లే. జాతీయ ఆదాయ మదింపు పంపిణీ అనగా వస్తు సేవల ఉత్పత్తి విలువ ద్రవ్య రూపంలోకి మార్చి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం. ద్రవ్యానికి గల ప్రత్యేక లక్షణం వ్యయార్హత. ఈ లక్షణం వల్ల ద్రవ్యంతో అన్ని వస్తు సేవలు పొందగలం. ఉపాంత ప్రయోజన ఉత్పాదకతల సమానీకరణ అనే లక్షణం వల్ల. ద్రవ్య రిజర్వ్ లేనిదే పరపతి సృష్టి జరగదు. వీటికి ద్రవ్య పూచి ఉంటుంది. పరపతి సాధనాలకు. ద్రవ్యత్వం ఆపాదించడం అనేది ద్రవ్య విధులలో ఈ విభాగానికి చెందింది. అనుషంగిక విధుల విభాగానికి. పాల్ ఎంజింగ్ ఎన్ని ద్రవ్య విధులు పేర్కొన్నాడు? 2. పాల్ ఎంజింగ్ ప్రకారం ద్రవ్య విధులు ఏవి? నిశ్చల విధులు, గతిశీల విధులు. నిశ్చల విధులకు మరొక పేరు సాంప్రదాయ లేదా సాంకేతిక విధులు. పాల్ ఎంజింగ్ పేర్కొన్న నిశ్చల విధులేవి? వినిమయ సాధనం, విలువల కొలమానం, విలువల విధి, వాయిదా చెల్లింపుల ప్రమాణం. పాల్ ఎంజింగ్ ప్రకారం ద్రవ్య ధరల ఏర్పాటుకు కారణమయ్యే విధులు నిశ్చల విధులు. పాల్ ఎంజింగ్ ప్రకారం ద్రవ్య ధరల ఏర్పాటుకు కారణమయ్యే విధులు నిశ్చల విధులు. గతిశీల విధులు అనగా మొత్తం ఆర్థిక వ్యవస్థను గతిశీలంగా మార్చే విధులు. గతిశీల విధులు వీటితో ప్రభావితం అవుతాయి. ధరల స్థాయి, ఉత్పత్తి, వినియోగము, పంపిణీతో. బ్యాంకింగ్ యొక్క ప్రాథమిక అంశం ఏది అంటే ద్రవ్యాన్ని మారకం చేయడం. బ్యాంకుకు మూలాధార పదాలు BANCO బ్యాంకో మరియు BANQUE బ్యాంక్. బ్యాంకు మరియు బ్యాంక్ అనగా అర్థం ఏంటి అంటే బల్ల. బ్యాంకింగ్ అనే పేరు ఎప్పటి నుండి వచ్చింది? మధ్యయుగాల్లో యూరప్లో వ్యాపారులు సౌకర్యార్థం నాణాలు బల్లపై పరిచి వ్యాపారం చేసే నాటి నుండి బ్యాంకింగ్ అనే పేరు వచ్చింది. క్రౌదర్ ప్రకారం ఇప్పటి బ్యాంకుకు గల పూర్వీకులు ఎవరు? వర్తక వ్యాపారి, వడ్డీ వ్యాపారి, స్వర్ణకారుడు. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఎక్కడ ఏర్పడింది? కలకత్తాలో. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఏర్పడిన సంవత్సరం 1770లో. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ను ఏర్పరిచిన సంస్థ అలెగ్జాండర్ అండ్ కో అనే ఇంగ్లీష్ ఏజెన్సీ హౌస్. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది? 1770 నుండి 1782 వరకు కొనసాగింది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఈ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాను ఎప్పుడు ఏర్పడింది అన్నది 1970 అని పడింది. ఇక్కడ గమనించండి 1770. తర్వాత ఎప్పటి వరకు కొనసాగిందంటే 1770 నుంచి 1782 కరెక్ట్గానే పడింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాంక్ స్థాపనతో ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థకు పునాది పడింది? బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ప్రెసిడెన్సీ బ్యాంకులుగా పేరు పొందిన బ్యాంకులు ఏవి అంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బొంబాయి, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. బ్యాంక్ ఆఫ్ బొంబాయి ఎప్పుడు స్థాపించబడింది? 1840లో. బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపన ఎప్పుడు జరిగింది? 1843లో. 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు ఏకం చేసి ఏర్పరిచిన బ్యాంక్ ఏది అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1921లో. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు పేరు మార్చుకుంది? 1955లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడిన సంవత్సరం 1935లో. 1889లో ఏర్పడిన వాణిజ్య బ్యాంకు
అవుట్ కమర్షియల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది? 1894లో. పీపుల్ బ్యాంక్ ఏర్పడిన సంవత్సరం 1901లో. 1981లో ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు? 6 బ్యాంకులు. సాధారణంగా వ్యాపార సరళిలో వ్యక్తులు జమకట్టే సొమ్ము కరెంటు ఖాతాలో జమకడుతూ వ్యక్తుల మీద జారీ చేసిన చెక్కులను ఆదరిస్తూ చెల్లించే వారిని బ్యాంకర్ అంటారు అని ఎవరు చెప్పారు? హెర్బర్ట్ ఎల్ హార్ట్ బ్యాంకర్. కోరిన సమయంలో చెక్కు, డ్రాఫ్టు, ఆర్డర్ల ద్వారా తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్ స్వీకరించి ఆ సొమ్మును రుణాలకు కానీ పెట్టుబడులకు కానీ ఉపయోగించడం బ్యాంక్ వ్యాపారం అని ఎవరు పేర్కొన్నారు? భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 పేర్కొంది. బ్యాంకుల సాంప్రదాయ విధి పొదుపును డిపాజిట్ల ద్వారా స్వీకరించడం. ఖాతాదారులు డిమాండ్ చేసిన వెంటనే చెల్లించే డిపాజిట్లు డిమాండ్ డిపాజిట్లు. డిపాజిట్ల రకాలు 2: సేవింగ్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు. సేవింగ్ డిపాజిట్లలో చెక్కు వసతి లేనివారు ద్రవ్యాన్ని వేటి ద్వారా తీసుకుంటారు? ద్రవ్య ఉపసంహరణ పత్రాల ద్వారా. కార్యక్రమాలు సులభంగా జరగడానికి సొమ్మును ఈ డిపాజిట్లలో ఉంచుతారు. కరెంటు డిపాజిట్లలో. టైం డిపాజిట్లకు గల పేరు కాలపరిమితి డిపాజిట్లు. టైం డిపాజిట్ల రకాలు 2: అవి ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు. ఈ డిపాజిట్లలో నిర్ణీత కాలంలో సొమ్ము తీసుకోవడానికి వీలు పడదు. టైం డిపాజిట్లలో. పొదుపు డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ వచ్చే డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు. ఫిక్స్డ్ డిపాజిట్ల కాలాల పరిమితి ఎంత అంటే 6 నెలలు, 12 నెలలు, 24 నెలలు. ప్రతి నెల స్థిర ఆదాయం గలవారు పొదుపు చేసే డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు. పొదుపు అలవాట్లు పెంచడానికి తోడ్పడే డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు. డిపాజిట్లపై వచ్చే వడ్డీకి రుణాలపై విధించే వడ్డీకి మధ్య తేడా బ్యాంకు లాభం అవుతుంది. ఒక వ్యక్తి ఇతరులకు ద్రవ్యాన్ని ఇవ్వడం ప్రారంభించినప్పుడే అతడు బ్యాంకర్ అవుతాడు అని పేర్కొంది రికార్డో. నగదు పరపతి అనగా బ్యాంకులు వ్యాపారస్తులు ద్రవ్య అవసరాల కోసం ఇచ్చే రుణాలు. కరెంటు ఖాతాలో ఉన్న నిల్వ కంటే అధిక మొత్తం వాడుకునే సౌకర్యమే ఓవర్ డ్రాఫ్ట్. కోరిన తక్షణమే వసూలు చేయగలిగిన రుణాల పేరేంటి? అతి స్వల్పకాలిక రుణాలు. బ్యాంకులు అతి స్వల్పకాలిక రుణాలను ఎవరికి ఇస్తాయి? స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్లకు ఇస్తాయి. అతి స్వల్పకాలిక రుణాలకు మరొక పేరు కాల్ మనీ లేదా కాల్ లోన్స్. అతి స్వల్పకాల రుణాల కాలపరిమితి 15 రోజులు. కాలపరిమితి ముందుగానే వడ్డీ మినహాయించుకుని మిగిలిన మొత్తం చెల్లించడమే బిల్లు డిస్కౌంట్ అంటారు. బ్యాంకులు నగదును మార్చే సంస్థలు మాత్రమే కాదు, అవి ద్రవ్యాన్ని సృష్టించే సంస్థలు కూడా అని తెలిపింది సియర్స్. పరపతి సృష్టించడం అంటే బ్యాంక్ డిపాజిట్లు ఎన్నో రకాలుగా పెంచడం అని పేర్కొంది సియర్స్. బ్యాంక్ పరపతి సృష్టి అనేది దేనిపై ఆధారపడుతుంది? బ్యాంకులో ఉండే డిపాజిట్లపై. అడిగిన తక్షణం డబ్బు ఇవ్వమని ఒక నిర్దిష్ట బ్యాంకర్ను ఆజ్ఞాపించే వినిమయ పత్రమే చెక్కు. నెగటివ్ ఇన్వెస్ట్మెంట్ సెక్షన్ 6 పేర్కొంది. ప్రాతినిధ్య విధులు వేటి ఫలితంగా ఏర్పడతాయి? బ్యాంకులు నిర్వహించే ప్రాథమిక విధుల ఫలితంగా ఏర్పడతాయి. పొదుపు పెట్టుబడులను సంవిధానపరచడంలో అగ్రస్థానం గలవి బ్యాంకులు. బ్యాంకులు ప్రభుత్వానికి ఎలా పనిచేస్తాయి అంటే ఏజెంట్లు, ప్రతినిధులు, సలహాదారులుగా పనిచేస్తాయి. సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదం మొదట ఉపయోగించింది కార్ల్ మార్క్స్. కీన్స్ అభిప్రాయంలో సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఎవరు? రికార్డో, అతని అనుచరులు. రికార్డో అనుచరుల పేర్లేంటి? జేఎస్ మిల్, మార్షల్, జేబీసే, ఎడ్జ్వర్త్, ఏసీ పిగు.
మార్కెట్ సూత్రాన్ని ప్రతిపాదించింది జేబీసే. జేబీసే మార్కెట్ సూత్రం పెట్టుబడిదారీ వ్యవస్థలో సరఫరా తన డిమాండును తానే సృష్టించుకుంటుంది అని. దేని ద్వారా సమిష్టి డిమాండు సమిష్టి సరఫరా మధ్య సమతౌల్యం సృష్టించవచ్చు? ధరలో సరళత్వం ద్వారా. సమిష్టి పొదుపు సమిష్టి పెట్టుబడి సమానంగా ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం తలెత్తదు అని పేర్కొంది జేబీసే. శ్రామికుల సరఫరా డిమాండ్ నిజ వేతనాలపై ఆధారపడి ఉంటుంది అని తెలిపింది ఏసీపిగు. వేతన కోత విధానాన్ని ఎవరు పేర్కొన్నారు? ఏసీపిగు. సంపూర్ణ ఉద్యోగితలో ఏసీపిగు పేర్కొని నిరుద్యోగం ఐచ్ఛిక సంగృష్ట నిరుద్యోగం. ద్రవ్యం వినిమయ మాధ్యమం అనే విధిని మాత్రమే నిర్వహిస్తుంది అని పేర్కొంది సాంప్రదాయ ఆర్థికవేత్తలు. సార్థక డిమాండ్ అనే భావనకు ప్రాముఖ్యత ఇచ్చింది కీన్స్. సార్థక డిమాండ్ అనగా ఏ ఉద్యోగిత పరిమాణం వద్ద సమిష్టి డిమాండు సమిష్టి సరఫరా సమానంగా ఉంటుందో ఆ బిందువునే సార్థక డిమాండ్ అంటారు. సార్థక డిమాండ్ ఉద్యోగిత స్థాయిని నిర్ణయిస్తుంది అని తెలిపింది కీన్స్. సార్థక డిమాండ్కు ఉద్యోగితకు మధ్య గల సంబంధమే అనులోమ సంబంధం. నిర్ణీత శ్రామికులను నియమించి నిర్దిష్ట పరిమాణంలో వస్తువులు ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా పొందగలిగే రాబడి సమిష్టి డిమాండ్ ధర అవుతుంది. నిర్ణీత శ్రామికులను నియమించి నిర్దిష్ట పరిమాణంలో వస్తువులు ఉత్పత్తి చేసి కనీస రాబడి పొందాలనుకోవడాన్ని సమిష్టి సరఫరా ధర అంటారు. సార్థక డిమాండ్ నిర్ణయించేవి సమిష్టి డిమాండ్ ధర సమిష్టి సరఫరా ధర. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతకర్త ఎవరు అంటే కీన్స్. కీన్స్ గ్రంథం సమగ్ర సిద్ధాంతం. సమగ్ర సిద్ధాంతం అనే గ్రంథాన్ని కీన్స్ ఎప్పుడు ప్రచురించాడు? 1936లో. కీన్స్ సమగ్ర సిద్ధాంతాన్ని ఏ అంశంతో ప్రచురించాడు? ఉత్పత్తి ఉద్యోగిత వడ్డీ ద్రవ్యము నిర్ణయించడంలో విప్లవాత్మక మార్పు అనే అంశంతో. దీర్ఘకాలంలో మనమందరం చనిపోతాం అని ప్రకటించింది కీన్స్. ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంత రూపకర్త కీన్స్. నిలువ నిధిగా కూడా ద్రవ్యం తన విధిని నిర్వహిస్తుంది అని పేర్కొన్నది కీన్స్. సహజంగా ఉండేది అల్ప ఉద్యోగిత సమతౌల్యమే కానీ సాంప్రదాయవేత్తలు వివరించిన సంపూర్ణ ఉద్యోగ స్థితి కాదు అని విమర్శించింది కీన్స్. వేతనం తగ్గించడం ద్వారా ఉద్యోగిత పెంచవచ్చు అని పేర్కొంది పిగు. కీన్స్ ప్రకారం శ్రామికుల సరఫరా దేనిపై ఆధారపడుతుంది? ద్రవ్య వేతనంపై. వస్తువును కొనుగోలు చేసేటప్పుడు చెల్లించవలసిన ధరకు వాస్తవంగా చెల్లించిన ధరకు మధ్య గల తేడా వినియోగదారుని మిగులు. ప్రభుత్వ విత్త విధానాన్ని రూపొందించుకునే విషయం ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది? వినియోగదారుని మిగులు. ప్రభుత్వ విత్త విధానాన్ని రూపొందించుకునే విషయంలో ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది? వినియోగదారుని మిగులు విధానం. వినియోగదారుని మిగులు భావన మొదటిసారి ఎవరు ప్రతిపాదించారు? డాపిట్ 1844లో. వినియోగదారుని మిగులు భావనను ఎవరు అభివృద్ధి చేశారు? మార్షల్. ఒక వస్తువు ఉత్పత్తి చేసే సంస్థలు రెండు ఉండి అవి పోటీ పడితే ఆ భావనను ఏమంటారు? ద్విధాధిపత్యం. పరిమిత స్వామ్యంలో ప్రత్యేక స్థితే ద్విధాధిపత్యం. ద్విధాధిపత్యం గురించి నమూనా ప్రతిపాదించింది కార్నాట్, ఎడ్జ్వర్త్, జోసెఫ్ బెర్ట్లాండ్. ద్విధాధిపత్యంలో అన్నింటికంటే పురాతన ప్రతిపాదన ఎవరిది? కార్నాట్ది. జోసెఫ్ బెర్ట్లాండ్ ఏ దేశ గణిత శాస్త్రవేత్త? ఫ్రెంచ్. శ్రామికునికి ప్రతిఫలంగా ఇచ్చే ధర వేతనం. కాల వేతనం అనగా ఒక నిర్ణీత పనిని చేసేందుకు ఇచ్చే వేతనం. వేతనాన్ని నిర్ణయించే అంశాలు నగదు వేతనం, ధరల స్థాయి.
వాస్తవిక వేతనంలో ప్రత్యక్ష సంబంధం ఉన్న వేతనం నగదు వేతనం. ధర పెరిగితే వాస్తవిక కొనుగోలు శక్తి తగ్గి వాస్తవిక వేతనం తగ్గిపోతుంది. రుణగ్రస్తుడు తీసుకున్న మొత్తం కంటే ఎక్కువ చెల్లించడమే వడ్డీ. మూలధన సేవకిచ్చే ప్రతిఫలం నికర వడ్డీ. వ్యవస్థాపకుని ఉత్పత్తి వ్యయానికి మించిన మిగులు ఆదాయమే లాభము. స్థూల లాభం అనగా వ్యవస్థాపకునికి లభించిన మొత్తం ఆదాయం. అధిక సంఖ్యలో అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇటువంటి పోటీ లేకుండా సజాతీయ వస్తు విషయంలో పాల్గొనే మార్కెట్టే పరిపూర్ణ పోటీ మార్కెట్. ప్రతి ఉత్పత్తిదారుడి డిమాండ్కు పరిపూర్ణ వ్యాకోచత్వం ఉంటుంది, అది పరిపూర్ణ మార్కెట్ అవుతుంది అని తెలిపింది శ్రీమతి రాబిన్సన్. ఏ మార్కెట్ను ఆదర్శవంత మార్కెట్గా పేర్కోవచ్చు? పరిపూర్ణ పోటీ మార్కెట్ను. పరిపూర్ణ పోటీలో డిమాండ్ సరఫరాలను నిర్ణయించేవి మార్కెట్ శక్తులు. పరిపూర్ణ పోటీలో ధర నిర్ణయం డిమాండ్ సరఫరా ఖండించుకునే వద్ద. పరిపూర్ణ పోటీలో ధర నిర్ణయం చేసేవి సంస్థలు. ఈ మార్కెట్లో పూర్తి ఉత్పత్తి కారకాల గమనశీలత ఉంటుంది. పరిపూర్ణ పోటీలో పరిపూర్ణ పోటీలో ధర డిమాండ్ మధ్య గల సంబంధం విలోమ సంబంధం. పరిపూర్ణ పోటీలో ధర సరఫరా మధ్య సంబంధం అనులోమ సంబంధం. ఒకే ఒక ఉత్పత్తిదారుడు ఉండే మార్కెట్ ఏకస్వామ్య మార్కెట్. ఏకస్వామ్యంలో సమతౌల్య ధరను నిర్ణయించేవి డిమాండ్ సరఫరాలు. ఏకస్వామ్యంలో వస్తు సరఫరాపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేది ఏకస్వామ్యదారుడు. తక్కువ సంఖ్యలో సభ్యులు ఉండేదే ఏకస్వామ్యం అని తెలిపింది చాంబర్లిన్. ఏకస్వామ్య పోటీ లక్షణాలలో ముఖ్యమైనది వస్తు వైవిధ్యం. ఏకస్వామ్య పోటీలో వస్తు వైవిధ్య రూపాలు బ్రాండ్ నేమ్, ట్రేడ్ మార్క్. ఏకస్వామ్య పోటీలో సంస్థకు ఉండే డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. మనీ అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది? మానిటా అనే లాటిన్ పదం నుండి. మానిటా ఎవరి ఆరాధ్య దైవం? రోమ్ ప్రజల ఆరాధ్య దైవం. ద్రవ్య సరఫరాను నిర్వహించేవి ప్రజల వద్ద కరెన్సీ, బ్యాంక్ డిపాజిట్లు. అంటే M=C+DD. ద్రవ్య సరఫరాకి విస్తృత అర్థాన్ని ఇచ్చింది మెల్రన్ ప్రెడాని. కరెన్సీ, డిమాండ్ డిపాజిట్లతో పాటు టైం డిపాజిట్లను కూడా ద్రవ్య సరఫరాలో చేర్చాలి అని పేర్కొంది చికాగో అర్థశాస్త్రవేత్తలు. అంటే M=C+DD+TD. కరెన్సీ, డిమాండ్ డిపాజిట్లు, టైం డిపాజిట్లతో పాటు బ్యాంకేతర మాధ్యమాలు, అప్పులు, పొదుపు డిపాజిట్లు, బ్యాంకులను కూడా ద్రవ్య సరఫరాలో చేర్చాలి అని పేర్కొంది గార్లేషా నిర్వచనం. ద్రవ్య సరఫరాలో ప్రస్తుత పద్ధతి అని ఎవరి నిర్వచనాన్ని పేర్కొంటారు? రాడ్క్లిఫ్ కమిటీ నిర్వచనాన్ని. కరెన్సీ, అన్ని రకాల బ్యాంకు డిపాజిట్లు, సమీప ద్రవ్య నిల్వలు ప్రజలకు అందుబాటులో ఉంటే గుణ సౌకర్యాలు కూడా ద్రవ్య సరఫరాలో చేర్చాలి అని పేర్కొంది రాడ్క్లిఫ్ కమిటీ. భారత్లో ఏ సంవత్సరం వరకు ఒకే ద్రవ్య సరఫరా అమల్లో ఉండేది? 1967-68 వరకు. 1968 తరువాత మన దేశంలో ఏ కొలమానాన్ని ప్రకటించారు? సమిష్టి ద్రవ్య నిధులు అనే కొలమానాన్ని. సమిష్టి ద్రవ్య నిధులు అనే కొలమానంలో ఏ డిపాజిట్లు చేర్చారు? టైం డిపాజిట్లు. 1977లో ఆర్బీఐ ఎన్ని రకాల ద్రవ్య సరఫరా కొలమానాలు పేర్కొంది? 4 రకాలు. M1+, M2+, M3+, M4. M1=C+DD+OD. M1 ద్రవ్యానికి మరొక పేరు సంకుచిత ద్రవ్యం. అత్యధిక ద్రవ్యం
కలిగిన ద్రవ్యం అని ఏ ద్రవ్యాన్ని పేర్కొంటారు? M1 ద్రవ్యాన్ని. అత్యధిక ప్రజలు ఇష్టపడి ఉపయోగించే ద్రవ్యమే M1 ద్రవ్యం. M1 కొలమానంతో ఈ ద్రవ్య నిర్వచనాన్ని పేర్కోవచ్చు. సాంప్రదాయ ద్రవ్య నిర్వచనాన్ని పేర్కోవచ్చు. సర్వ అంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం అని పేర్కొంది సెలిగ్మన్. ఆర్థిక విధానానికి మరొక పేరు ఎకానమీ. ఆర్థిక విధానంలో ఉత్పత్తి కారకాలను స్వాధీనపరుచుకునేది ప్రైవేటు వ్యక్తులు. పారిశ్రామిక విప్లవం వల్ల సంభవించిన ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సార్వభౌమాధికారం కలవాడు వినియోగదారుడు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వస్తు ఉత్పత్తి దేనిపై ఆధారపడి ఉంటుంది? లాభాపేక్ష, డిమాండ్పై. పెట్టుబడిదారీ వ్యవస్థలో ధరను నిర్ణయించేవి డిమాండు, సరఫరాలు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ధరను నిర్ణయించే వ్యవస్థ ధరల యాంత్రిక వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రజల సంక్షేమం కోసం వస్తు ఉత్పత్తి కొనసాగుతుంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో. సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ చైనా. ఆర్థిక సమానత్వం గల ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో శ్రామికుల పనిని బట్టి నిర్ణయించబడేవి వేతనం. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం సంఘ సంక్షేమం. ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు కలిసి ఉండే ఆర్థిక వ్యవస్థే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో దేనిలో ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర ఉంటుంది? ధరల సిద్ధాంతంలో. గుత్తాధిపత్యం, ఏకస్వామ్య నియంత్రణ గల ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. వికసిత దేశాలు అనగా అభివృద్ధి చెందిన దేశాలు. వికసిత దేశాలకు ఉదాహరణ జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, అమెరికా. వికాసశీల దేశాలు అనగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. వికాసశీల దేశాలకు ఉదాహరణ భారత్, పాక్, బంగ్లా, నేపాల్, బ్రెజిల్, ఇండోనేషియా. వృద్ధి, అభివృద్ధి భావన సమస్యలను ఎప్పుడు గుర్తించారు? 1950లో. వృద్ధి అనగా ఒక విధానం లేదా ప్రభుత్వ జోక్యం లేకుండా సహజంగా ఏర్పడే పెరుగుదలను. నిశ్చల స్థితిలో ఉత్పత్తి పెరిగితే దానిని వృద్ధి అంటారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండి పారిశ్రామికంగా ముందంజలో ఉన్న దేశాల పెరుగుదలను వృద్ధి అంటారు. పెరుగుదలతో పాటు సాంకేతిక వ్యవస్థాపూర్వక మార్పులు జరిగితే దానిని అభివృద్ధి అంటారు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల పెరుగుదలను ఏమంటారు అంటే అభివృద్ధి. అభివృద్ధిని అతివేగంగా సాధించుటకు ముఖ్యమైన అంశాలు జనాభా పెరుగుదల, మూలధనం, సంశయనం, సాంకేతిక ప్రగతి. ఆర్థికేతర కారకాల ప్రాముఖ్యత గుర్తించిన వారు ఆడమ్ స్మిత్ నుండి గున్నార్ మిర్దాల్ వరకు గల ఆర్థికవేత్తలు. ఆర్థికేతర కారకాలు ఎన్ని రకాలు? 2. సంస్థాపర కారకాలు, ఆదాయ పంపిణీ అసమానతలు. ఆదాయ పంపిణీ అసమానతలు వేటిపై ప్రభావం చూపుతాయి? పేదరికంపై. ఉత్పత్తి దేనిపై ఆధారపడి ఉంటుంది? ఉత్పత్తి కారకాల పరిమాణంపై, గుణంపై ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి ప్రమేయము లేదా ఫలం ఏంటి అంటే ఉత్పత్తి LKTN. శ్రామికుల కనీస వయసు 15 సంవత్సరాలు దాటిన వారు శ్రామికులుగా పరిగణించబడతారు. శ్రామికుల శ్రమశక్తిని అంచనా వేయడానికి ఏ వయసు గల వారిని పరిగణలోకి తీసుకుంటారు అంటే 18 నుండి 69 సంవత్సరాల మధ్య వయసు గల వారిని పరిగణలోకి తీసుకుంటారు. ఆర్థిక వ్యవస్థకు చలనాత్మకత ఇవ్వగల కారకాలలో ముఖ్యమైనది జనాభా వృద్ధి. ప్రతి వ్యక్తి డిమాండ్ మాత్రమే పెంచగలడు, కానీ శ్రామికుడు డిమాండు, సరఫరా రెంటినీ పెంచగలడు. మానవ సంపదకు మూలాధారం మానవ శ్రమ.
ఏదైనా ఒక సమయం వరకు జరిగిన మొత్తం పెట్టుబడి మూలధనం అవుతుంది. మూలధనం అనగా ఒక రాశి మరియు పెట్టుబడి మొత్తం. మానవునికి ప్రకృతి ప్రసాదించిన కానుక సహజ వనరులు. ఒక దేశ అభివృద్ధి వేగాన్ని నిర్ణయించేవి దేశ భౌగోళిక పరిస్థితులు. ఒక దేశ అభివృద్ధి దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే వనరులు, సంపదపై. సంతులిత వృద్ధి అనగా వృద్ధి చెందుతున్న దేశాలలో వినియోగ వస్తువుల పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి మార్కెట్ అమ్మకం అధికం చేయడం ద్వారా లాభాలు గడించుట. సంతులన రకాలు రెండు: సరఫరా సంతులనము, డిమాండ్ సంతులనము. సరఫరా సంతులనానికి ప్రాధాన్యత ఇచ్చింది రోడాన్. డిమాండ్ సంతులనానికి ప్రాధాన్యం ఇచ్చింది వర్క్స్. అసంతులిత వృద్ధి అనగా పరిమిత వనరులు, ఉద్యమిత సామర్థ్యం దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసిన పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి అభివృద్ధి సాధించుట అసంతులిత వృద్ధి అంటారు. ఉత్పత్తి పద్ధతులు ఎన్ని రకాలు? రెండు: సాంకేతికం, సాంకేతిక ప్రగతి. వివిధ వస్తువులు ఉత్పత్తి చేసే పద్ధతుల సమితిని ఏమంటామంటే సాంకేతికం అంటారు. ఉత్పాదకాలతో ఎక్కువ లేదా నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని సాంకేతిక ప్రగతి అంటారు. పునరుత్పత్తి చేయగలిగిన వనరులు అనగా వాడకం ఉన్నప్పటికీ పరిమాణం తగ్గకుండా తిరిగి ఉత్పత్తి చేయగలిగేవి. పునరుత్పత్తి చేయగలిగే వనరులు భూమి, సూర్యరశ్మి, నీరు, అటవీ సంపద. వీటిని ఉదాహరణగా పేర్కోవచ్చు. భారతదేశంలో తలసరి సేద్య భూమి ఎంత అంటే 53%. ప్రపంచ భూభాగంలో మన దేశం ఎంత శాతం ఆక్రమించింది? 2.4%. వైశాల్యం దృష్ట్యా ప్రపంచంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 15%. జనాభాలో మన దేశ స్థానం 2. మన దేశం ఎంత శాతం నీటి వనరులు కలిగి ఉంది? 2.4%. నీటిపారుదలకు, పశువులకు ఉపయోగించే నీటి శాతం 88.5. పారిశ్రామిక, గృహ అవసరాలకు ఉపయోగించే నీటి శాతం 5%. థర్మల్ విద్యుత్ ఉపయోగానికి ఎంత శాతం నీటిని ఉపయోగిస్తున్నారు? 1.5%. మన దేశంలో ఎంత మేర నదులు ప్రవహిస్తున్నాయి అంటే 17,000 మైళ్ళు నదులు ప్రవహిస్తున్నాయి. ఎంత మేర ఉపనదులు ప్రవహిస్తున్నాయి అంటే 70,000 మైళ్ళు ప్రవహిస్తున్నాయి. ఇన్లాండ్ మెరైన్ ద్వారా ఎంతమందికి జీవనోపాధి లభిస్తుంది? 6 లక్షల మందికి లభిస్తుంది. మన దేశంలో తూర్పు, పడమర ప్రాంతాలలో అడవుల విస్తీర్ణం 11%. మధ్య భారత్లో అడవుల విస్తీర్ణం 44%. గంగా తీర ప్రాంతంలో అడవుల విస్తీర్ణం 5% కంటే తక్కువ. ద్వీపకల్ప ప్రాంతంలో అడవులు 75%. హిమాలయ ప్రాంతంలో అడవులు ఎంత శాతం ఉన్నాయి అంటే 20%. అడవుల వల్ల లాభం పొందే పశువులు 3 కోట్లు. అడవులు ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి అంటే ప్రత్యక్షంగా 1,00,000 మందికి, పరోక్షంగా 3 లక్షల మందికి. వాడకం వల్ల నిల్వలు అంతరించిపోయేవి పునరుత్పత్తి చేయలేని వనరులు. పునరుత్పత్తి చేయలేని వనరులకు ఉదాహరణ ఖనిజ వనరులు. ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో మన దేశ స్థానం 4. దేశం మొత్తం మీద అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, బీహార్. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు ఎంత శాతం బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి అంటే 60 నుండి 65%. దేశ ఖనిజ సంపదలో బొగ్గు ఎంత శాతం ఆక్రమిస్తుంది? 40% ఆక్రమిస్తుంది. దేశంలో లభించే ఖనిజ రకాలు ఎన్ని అంటే 87 రకాలు.
దేశంలో లభించు ఇంధన ఖనిజ రకాలు 4. దేశంలో లభించు లోహ ఖనిజ రకాలు 10. మన దేశంలో లభించు అలోహ ఖనిజ రకాలు 47. మన దేశంలో ఎన్ని రకాల అణు ఖనిజాలు లభిస్తున్నాయి? 3. బాంబే హై, గుజరాత్, రాజస్థాన్, తూర్పు అస్సాం నుండి ఎంత శాతం చమురు లభిస్తుంది? 25%. ఓఎన్జీసీ ఎప్పుడు స్థాపించబడింది? 1955లో. ఓఎన్జీసీ ఫుల్ ఫామ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఆయిల్ ఇండియా లిమిటెడ్ స్థాపన జరిగిన సంవత్సరం 1959. దేశంలో ఓఎన్జీసీ ఎంత శాతం చమురు సరఫరా చేస్తుంది? 75%. దేశంలో ఓఎన్జీసీ 75% చమురు సరఫరా చేస్తుంది అని పేర్కొన్నది ఎవరు అంటే ది ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ 2006. 2010 ఏప్రిల్కి దేశంలో 1437 బిలియన్ క్యూబిక్ మీటర్స్ సహజ వాయువు నిల్వలు ఉన్నాయి అని అంచనా వేసింది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం. డీజిల్ ఆయిల్ దిగుమతి చేసుకోకుండా పర్యావరణ కాలుష్యం అరికట్టాలంటే రవాణా సాధనాలలో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వాడాలి. మాంగనీస్ ఉత్పత్తిలో మన దేశ స్థానం 3. మన దేశంలో అత్యధిక మైకాను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. థోరియం ఉత్పత్తిలో మన దేశ స్థానం 1. కోలార్ బంగారు గని గల రాష్ట్రం కర్ణాటక. మన రాష్ట్రంలో బంగారు గనికి ప్రసిద్ధి చెందిన జిల్లా అనంతపూర్. ప్రాచుర్యం పొందిన బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాసం అనేది వేటి ద్వారా జరుగుతుంది? వినడం, చెప్పడం, మాట్లాడడం ద్వారా. సులువైన బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఈ బోధనా పద్ధతిలో హావభావాల ద్వారా సృజనాత్మకత సృష్టించవచ్చు ఉపన్యాస పద్ధతిలో. ఉపన్యాస పద్ధతి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులకు బోధించవచ్చు. తెలివైన వారు చాలా లాభం పొందే పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతులతో పాటు ఈ పద్ధతిని కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిగా పేర్కోవచ్చు, అంటే కథా వివరణ పద్ధతి. అర్థశాస్త్రంలో శక్తివంతమైన బోధనా పద్ధతిగా దీనిని పేర్కోవచ్చు ప్రశ్నించడం. ఒక ప్రత్యేక అంశం నుండి నేర్చుకున్న సమాచారాన్ని విద్యార్థులు ఎంతవరకు అవగాహన చేసుకున్నారో తెలుసుకోవడానికి ప్రశ్నలు ఉపయోగిస్తాయి అని తెలిపినవారు చార్టర్ ప్రేయర్సీ. చార్టర్ ప్రేయర్సీ ప్రకారం ప్రశ్నలు విద్యార్థుల అవధానాన్ని ఒక అంశం నుండి మరొక అంశానికి మార్చుకోవడానికి ఉపయోగపడతాయి. చార్టర్ ప్రేయర్సీ ప్రకారం ప్రశ్నలను ఒక అంశాన్ని మొదలుపెట్టక మునుపు దాని ఆలోచన క్రమాన్ని సరైన మార్గంలో పెట్టడానికి కూడా ఉపయోగపడతాయి ప్రశ్నలు అనేవి. విద్యార్థులు అంతర్గత సామర్థ్యాలను, వయసు, స్వభావాలకు అనుగుణంగా అభ్యసన చేసే బోధన విధానమే వైయక్తిక బోధన. వైయక్తిక బోధనలో ముఖ్యమైన బోధనాంశాలు కార్యక్రమయుత బోధన, కంప్యూటర్ సహాయంతో బోధన. కార్యసాధక నిబంధనను రూపొందించిన వారు బిఎఫ్ స్కిన్నర్. కార్యసాధక నిబంధన పరిశోధన ఫలితంగా ఏర్పడిన బోధన కార్యక్రమయుత బోధన. ఈ బోధన పద్ధతిలో ప్రవర్తన అభ్యసించడం అనేది వెంటనే పునశ్చరణ చేయడం వల్ల జరుగుతుంది. కార్యక్రమయుత బోధనలో కార్యక్రమయుత బోధనా పద్ధతులు 2: రేఖీయ పద్ధతి, శాఖీయ పద్ధతి. ద్రవ్య లక్షణాలు: వినిమయ వస్తువు, ఒక మాధ్యమం, ఒక కొలత, ఒక ప్రమాణం, ఒక కూడబెట్టినది. ద్రవ్య లక్షణాలలో ముఖ్యమైనది కూడబెట్టడం. కంప్యూటర్ బోధనలో పద్ధతులు 2: తర్ఫీదు అభ్యసనము, ట్యుటోరియల్ పద్ధతి. సమాచారాన్ని
చిన్న సోపానాలలో ప్రదర్శించి తరువాత ప్రశ్నలు ఇచ్చే విధానాన్ని ఎలా పేర్కొంటాము ట్యుటోరియల్ పద్ధతిగా. ఈ పద్ధతిలో విద్యార్థులు వాస్తవ జీవిత అభ్యసన అనుభవాలను పొందుపరుస్తారు. సిమ్యులేషన్ పద్ధతిలో. సిమ్యులేషన్ పద్ధతికి మరొక పేరు కృత్రిమ పద్ధతి. అర్థశాస్త్రంలో చాలా ప్రభావవంతమైన పద్ధతిగా ఈ పద్ధతి పేర్కోవచ్చు క్రీడా పద్ధతిని. ప్రత్యేక నైపుణ్యాలను అభ్యాసం చేయడానికి ప్రేరణ ఇచ్చే పద్ధతి క్రీడా పద్ధతి. ప్రకల్పన పద్ధతికి మరొక పేరు ఒక పని వ్యూహరచన లేదా ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్. ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్కి రూపొందించిన వారు కిల్ ప్యాట్రిక్. అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్యాత్మక ప్రక్రియనే ప్రకల్పన అంటారని నిర్వచించింది కిల్ ప్యాట్రిక్. ప్రకల్పన పద్ధతికి ప్రత్యేకతను సాధించిపెట్టింది ఎస్ఏ స్టీవెన్సన్. ఎస్ఏ స్టీవెన్సన్ ప్రకారం ప్రకల్పన అనగా సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్యాత్మక ప్రక్రియ. పాఠశాలలో ప్రవేశపెట్టబడిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని నిర్వచించింది బల్లార్డ్. సంఘ ప్రయోజనం కోసం వ్యూహరచన చేయబడి సాధించే కార్యక్రమం ప్రకల్పన అని చెప్పింది బల్లార్డ్. ఉపాధ్యాయుడు గైడ్గా, మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా ఉండే పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. ప్రకల్పన పద్ధతిలో ఇమిడి ఉన్న నియమాలు సంసిద్ధత నియమము, అభ్యసన నియమము, ఫలిత నియమము, ప్రవర్తనవాదము, గెస్టాల్ట్ వాదంతో కూడా సంబంధం ఉంది దీనికి ప్రకల్పన పద్ధతికి. ప్రాజెక్ట్ పద్ధతి ఈ వాదంపై ఆధారపడి ఉంది, వ్యవహారిక సత్తావాదంపై. ప్రాజెక్ట్ పద్ధతిలో కేంద్రంగా తీసుకునే అంశం జీవితము. అభ్యాసకుల స్వీయ అభివృద్ధికి, బోధనాభ్యసన ప్రక్రియలో గతిశీలంగా పాల్గొనడానికి దోహదపడే బోధనా పద్ధతులు, సామూహిక మార్గదర్శకత్వంలో బోధనా పద్ధతులు. అర్థశాస్త్ర బోధనలో సామూహిక బోధనా పద్ధతులు ఏంటి అంటే చర్చ, వక్తృత్వం, సింపోజియం, ప్యానెల్ చర్చ. సామూహిక బోధనా పద్ధతిలో అత్యంత సులభమైనది చర్చ. చర్చపై ఆధారపడిన సూత్రం వివిధ వ్యక్తుల నుండి సమీకరించిన జ్ఞానభావాల చేత ఆలోచనలు ఒక వ్యక్తికి ఉన్నదానికంటే ఎక్కువ గుణం కలిగి ఉంటాయి అనేది. చర్చకు సంబంధించిన నైపుణ్యాలను చర్చించింది జెరోలిమెక్ 1986లో. సమూహంగా సభ్యులందరూ విస్తృతంగా ఒక నిబంధనలో పాల్గొనడమే చర్చా బలం అని నిర్వచించింది జెరోలిమెక్. అభ్యాసకుల దృక్పథాలను విస్తృతపరచడానికి దోహదపడేది సింపోజియం. ప్యానెల్ చర్చలో సభ్యులుగా ఎవరుంటారు? ఉపాధ్యాయులు లేదా విద్యార్థులు లేదా ఇద్దరూ ఉండొచ్చు. శీర్షికకు సంబంధించిన ప్రశ్నలను దేనిలో ముందుగానే సేకరిస్తారు? ప్యానెల్ చర్చలో. మేథోమథనం యొక్క ఉపయోగం ఏంటి అంటే విద్యార్థులు సృజనాత్మకత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తోడ్పడుతుంది మేథోమథనం అనేది. పెంచి కంచన్ గనులు ఏ ఖనిజానికి ప్రసిద్ధి? బొగ్గు. బొగ్గుకు ప్రసిద్ధి పొందిన జర్యా, బొకారో ప్రాంతాలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నాయి? జార్ఖండ్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.